హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే నేను నా శివుడిని ఎలా తయారు చేశానో నిన్న షార్ట్ వీడియోలో పెట్టానండి. ఎలా తయారు చేశాననేది మీకు కొద్దిగా వీడియోగా పెడుతున్నానండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. ఇలా అంతా పిండి కలుపుకున్నానండి. ముందు కొంచెం బెల్లం వేసుకొని, పాలు వేసుకొని, నెయ్యి కొంచెం, బెల్లం, పాలు పోసుకొని, ఇంకా నేను ఆ పిండిని కలిపేసి ముద్దగా ఒక 5 నిమిషాలు నానబెట్టానండి. నానబెట్టేసి ఒక కప్పు తోటి అచ్చు ఇలా పోసుకున్నానండి. ఫస్ట్ చూపెట్టాను కదా! అలా పోసుకొని, ఇంకా దీనికి కొంచెం శివలింగం ఆకారం వచ్చేలాగా పైన లింగం ఇలా పెట్టుకున్నానండి. పిండితోటేనండి. అంతా పిండితోటే చేసుకున్నాను. ఆ తర్వాత రాజ్మా మొత్తం ఒక్కొక్కటి అతికించానండి. ఇదేంటంటే పొద్దున నిన్న ఏకాదశి కదండీ! పూజ చేసుకున్న తర్వాత కూర్చున్నానండి. కూర్చుంటే దీపారాధన చేసి కూర్చున్న తర్వాత ఎందుకో నాకు ఈ ఐడియా వచ్చిందండి. ఇంకా ఏదో ఒక శివలింగం అయితే ఒకటి తయారు చేద్దాం. రాజ్మా వండుదామని తీశానండి నిన్న. తీసి ఇంకా పిండి హ్మ్, మన శివలింగం చేసుకొని ఇలా అతికిస్తే బావుంటదేమో అని అనిపించిందండి. అందుకే అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అండి ఇది. ఇంకా స్వామివారు ఇలా పలికిచ్చారండి నాతో, "నువ్విలా చేయమని" చెప్పి. మనకి ఐడియాలు ఉట్టిగా రావండి. స్వామివారి ఏదో ఒకటి ఆయన ఆజ్ఞ లేనిది మనం ఏమీ చేయలేమండి. ఆ శివుడి ఆజ్ఞ లేనిది నేనేమీ చేయలేదండి నిన్న. ఏకాదశి రోజున నిన్న అభిషేకాలు అన్నీ నేను నా దగ్గర లింగం ఉంది కదండీ! ప్రత్యేకంగా అన్నీ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఎందుకో ఈ ఐడియా వచ్చి ఈ శివలింగాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఎవరైనా శివభక్తులు వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది కదండీ! వాళ్ళైతే ఒక్క లైక్ ఇవ్వకుండా పోవద్దండి. ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా గంధం బొట్లు పెట్టుకున్నానండి. కొద్దిగా విభూది పెట్టుకున్నాను. అసలు ఎంత బాగా అనిపించిందో! ఎన్ని పూజలు చేసినా ఒక ఎత్తండి. ఈ పూజ చేసిందైతే ఒక ఎత్తు అనిపించిందండి నిన్న ఏకాదశి రోజున. నాకంత నచ్చిందండి ఈ శివలింగం అయితే. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. శివుడండి ఎలా పెట్టుకున్నా, దేనితో పెట్టుకున్నా శివుడు ఆజ్ఞ ఉంటదండి మనకి. ఆజ్ఞ లేనిది మనం ఏమీ చేయలేము. భోలా శంకరుడని పిలుస్తారండి శివుడిని మాత్రం. ఇలా ఈ ఆకారం మనం చేసుకొని, మన సొంతంగా చేసుకున్నప్పుడు ఏదైనా మన సొంతంగా ఎలాంటిదైనా కూడా మనకు ఐడియా వచ్చింది. నాకైతే వేరే ఏమీ చేయటం రాదండి. అందుకనే చెప్తున్నాను. రాదు కాబట్టి నేను ట్రై చేశానని చెప్తున్నానండి. నాకు వేరే ఏం రావు. పిండిది నేను చేసుకుంటానండి ఎప్పుడైనా. కానీ ఇంత బాగా కుదిరిందండి ఈసారిదైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది ఇలా కుదిరినందుకు. అన్ని గులాబీ పూల రెక్కలున్నాయండి ఇంట్లో. కొద్ది కొద్దిగా అక్కడక్కడ అంటే లోపలికి అతికిచ్చకుండా ఉంటే ఊడుతున్నాయండి. ఇంకా అవి పెట్టుకుంటూ ఏం పెద్ద ఇబ్బంది అవ్వలేదండి. ఎంత ఈజీగా చేసేసానో ఇది. ఎన్నెన్ని పూజలు పెద్ద పెద్దయి చేస్తాను కానీ ఇదైతే బాగా ఈజీగా అనిపిచ్చింది. చాలా ఆనందాన్నిచ్చిందండి. ఈజీగా అనిపించిన పూజ ఎంతో ఆనందం అనిపించింది నాకైతే మాత్రం. ఇలా పూల రెక్కలన్నీ వేసుకున్నానండి. ఇవి 4, 5 రోజులయిందండి మా వారు తెచ్చి. ఈ రోజుకి 5 రోజులు అనుకుంటానండి. పూలు తెచ్చి. అవి ఉండటం లేదు. ఇంక పట్టుకోంగానే ఊడొస్తున్నాయి. ఇలా శివుడికి పెడితే బావుంటదేమో, అందంగా ఉంటదనని చెప్పి అలంకరించానండి. ఏదైనా పువ్వు తెంపొద్దంటారు కానీ అలంకరించకపోతే అందంగా ఉండదు కదండీ! పువ్వులతో అలంకరించొచ్చు. కానీ ఆ పువ్వు పట్టుకోంగానే కొంచెం అంతా మొత్తం రెక్కలు రాలిపోతున్నాయండి. చామంతి పూలు స్వామివారికి అలంకరించానండి. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి శివయ్య మాత్రం. ఆహా! శివలింగానికి మంచిగా దీపారాధన చేశానండి. చాలా మంచిగా అనిపించిందండి. వంటగదిలో పెట్టుకున్నానండి శివుడిని. పెట్టుకొని తర్వాత దేవుడి మందిరానికి తీసుకెళ్ళిపోయానండి. అక్కడ పెట్టాను. కానీ తయారు చేసుకోవడం మాత్రం నిలబడి తయారు చేసుకోవాలి కదండీ! నేను కింద కూర్చోలేను. అందుకని ఇలా తయారు చేసుకున్నానండి ఇక్కడ వంటగదిలో మాత్రం. అంత నీట్‌గా శుభ్రంగా ఉందండి. అక్కడ తయారు చేశాను. అడ్డగోలుగా ఏది ఉంచనండి వంటగదిలో. మీకు కూడా తెలుసు నేనెలా ఉంచుకుంటానో. అలా
ఎంత చక్కగా చేశానండి. నాకైతే మంచిగా అనిపించిందండి. మీకెలా ఉంటుందో తెలియదు కానీ, ఇలా ఏదైనా మనకి మతిలో ఐడియా వస్తే మాత్రం మనం శివరాత్రికే చేస్తామండి. అప్పుడు స్వామివారు ఎక్కడున్నా కూడా ఎలాంటిది మనం దేనితో లింగం తయారు చేసినా కూడా స్వామివారికి కోపం రాదండి. అస్సలు కూడా. ఎందుకంటే నాకు అది తయారు చేసే ముందు ఇలా పెట్టడం మంచిదో కాదో అనుకున్నాను. స్వామివారు ఇచ్చినయే కదా ఇవన్నీ అనని చెప్పి పెట్టానండి. మా అబ్బాయి వచ్చి నిజంగా విచిత్రంగా, "మమ్మీ రాజ్మాతో చేయాలని ఎందుకనిపించింది మమ్మీ నీకు? ఇలాంటి ఐడియాలు నువ్వు చెయ్యవు కదా!" అనిపించింది. కానీ సొంతంగా మతిలో పుట్టిందే ఎవరిదన్నా చూసావా మమ్మీ అని రకరకాలుగా చేస్తున్నారు కదా నాన్న. కానీ నేను రాజ్మా వండుదామని తీశానురా, తీస్తే ఈ ఐడియా వచ్చిందంటే మా పాప, మా బాబు ఒకటే మురిసిపోతున్నారండి. "చాలా అందంగా ఉందమ్మా. నువ్వు పిండితో చేస్తావు ఎప్పుడైనా మేము చూస్తాము. కానీ ఇలా పెట్టింది మాత్రం చాలా అందంగా ఉంది" అని చెప్పారండి. ఇలా కాసిన్ని పచ్చిపాలు నైవేద్యంలో పెట్టి, ఇంకా దేవుడి గదిలో పెట్టేసి, ఇంకా చక్కగా ఇంకా పూజనైతే చేసుకున్నానండి. ఇక్కడ దీపం, ధూపం ఇక్కడే పెట్టుకొని నైవేద్యం కూడా ఇక్కడే పెట్టుకున్నానండి. ఇలా ఆనందంగా నిజంగా ఆ 3 ముక్కంటి దగ్గర 3 నామాలు ఎంత చక్కగా కుదిరాయండి. నాకు నచ్చినవి మాత్రం ఈ మూడేనండి. ఆ నామాలు పెట్టానండి రాజ్మాతో. అయి చాలా బాగా నచ్చాయండి. ఇంకా దీపాలు పెట్టుకున్న తర్వాత దాని కళ చూడాలండి. ఇంత బాగా అనిపించిందండి నా మనసుకైతే మాత్రం. ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా భగవంతుడికి మనం చేసేది ఎక్కడా కూడా వృధా పోదని మాత్రమే నమ్మండి. మనం భగవంతుడికి చేసేది, నిష్టగా చేసేది, మనం కోరికతో చేస్తాం చూడండి. అప్పుడు ఏదన్నా ఇస్తాడని కాదండి. మన ఆనందం కోసం చేసుకుంటాం. మనం ప్రశాంతత కోసం చేసుకుంటాం దేవుడికి. అంతే తప్పితే ఏదిస్తాడో, ఏదివ్వడో అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయండి. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి అయ్యే బయటకొచ్చేస్తాయి. మన తలరాతలో ఉన్నయి అన్నీ బయటకొస్తాయండి. ఇలా మందిరంలో పెట్టుకొని చామంతి పూలు చల్లుతూ చేసుకోవాలనిపించిందండి పూజైతే మాత్రం. ఇంకెంత చేసుకుంటున్నా ఏమీ అనిపించట్లేదండి. హారతి కూడా ఇచ్చేసాను. అంతా మొత్తం అయిపోయిందండి. ఆ తర్వాతయితే ఇలా మనం లైట్ తీసేసి దీపపు కాంతుల్లో మనం స్వామివారిని చూసుకోవాలండి. ఎవ్వరైనా కూడా ఇంత చక్కగా ఉందండి. నేను నిజంగా నేను ఏదైతే కోరుకున్నానో కోరుకొని 4 అక్షింతలైతే వేసుకున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ శివలింగం, శివలింగానికైతే దిష్టి తగులుతుందేమోనని దిష్టి తీశానండి. 3 సార్లు తీశాను. దిష్టి తగులుతుందేమోనని అనిపించిందండి. అందుకే ఇలా చేశాను. ఏమీ అనుకోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.